Welcome Ravi to Afghanistan, Kabul. Alright, this is my authentic Afghan look. Earlier, the cap was in Pakistani style. Hello Ravi, welcome to Kabul, Afghanistan. I have to say thank you so much for coming to Afghanistan to show the other side of this country. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి. ఇవాళ నేను షేర్ చేయబోయే కంట్రీ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూశారు. చాలా 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 ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను ఎప్పటిదాకా వెళ్ళిన 186 కంట్రీస్లో లాస్ట్ వెళ్ళిన కంట్రీ 186th కంట్రీ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు నేను ఎక్సైటింగ్ అండ్ క్రేజీ అన్నానంటే, చాలా మీరు ట్రావెల్ అడ్వైజరీలు చూస్తే ఆ కంట్రీకి వెళ్ళొద్దు, ఈ కంట్రీకి వెళ్ళొద్దు, సిరియా వెళ్ళొద్దు, లేకపోతే సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వెళ్ళొద్దు అని స్కేరీ స్టోరీస్ చెప్తారు. అవన్నీ నిజమే అయ్యుండొచ్చు. నాకు తెలిసి సిరియాలోని డమాస్కస్ ఏరియా వెళ్తే చాలా సేఫ్, మీకు ఏమీ ప్రాబ్లం లేకుండా వచ్చేయచ్చు. ఆఫ్ఘనిస్తాన్ నాకు ఎందుకు ఇంట్రెస్టింగ్ అనంటే, నిజంగానే క్షణం భయం. అంతకన్నా స్కేరీ ఎక్స్పీరియన్స్ అయితే నాకేమీ లేదు. ఎంతోమంది సక్సెస్ఫుల్గా ట్రావెలర్స్ వెళ్ళారు, ఎంతోమంది సక్సెస్ఫుల్గా వచ్చేసారు. నేను కూడా వెనక్కి వచ్చేసాను ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకు క్షణం భయం అంటున్నానంటే, ఇటర్నల్ సివిల్ వార్, ఎప్పుడు సివిల్ వార్ ఆఫ్ఘనిస్తాన్లో. ఇటుపక్క ఇంతకుముందు రష్యన్స్ కొలగొట్టేశారు ఆఫ్ఘనిస్తాన్ని, తర్వాత అమెరికన్స్ వచ్చారు. అమెరికన్స్ 9/11 తర్వాత వచ్చి నెగిటివ్ కామెంట్స్ ఏం లేవు, కానీ మొత్తానికి ఎథ్నిసిటీస్ అంటే డిఫరెంట్ ట్రైబ్స్ ఒకరికి ఇంటర్నల్ వార్స్. సో ఏమైందంటే, ప్రతి ఒక్కళ్ళ దగ్గర గన్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళంటే 100% అని కాదు, ఎటు చూసినా గన్లు. ఎలా ఉంటుంది, ఇప్పుడు అమెరికాలో కూడా గన్స్ ఉంటాయి, మనకు కనబడవు, అవి కన్సీల్డ్గా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్లో ఎలా అంటే, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒక పెద్ద గన్, వచ్చిన పోలీస్ మ్యాన్ దగ్గర గన్, ఒక గార్డ్ దగ్గర గన్, సెక్యూరిటీ అంటే అపార్ట్మెంట్ సెక్యూరిటీ ముందర నిల్చునేవాడి దగ్గర గన్. సో అన్ని గన్లు నా జీవితంలో నేను ఎప్పుడు చూడలేదు. అన్ని గన్లు చూశాను కాబట్టి స్కేరీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక టర్కిష్ రెస్టారెంట్కి వెళ్ళాను. టర్కిష్ రెస్టారెంట్ అంటే అది అప్స్కేల్ రెస్టారెంట్, అంటే కొంచెం కాస్ట్లీ రెస్టారెంట్. గ్రీన్ జోన్ అంటే ప్రెసిడెంట్, గవర్నమెంట్ ఆఫీసులు ఉండే వాటిని గ్రీన్ జోన్ అంటారు. మొత్తం అంతా 15 అడుగుల వాల్స్, ఎత్తు వాల్స్, మొత్తం బార్బ్ ఫెన్సింగ్, అడుగుకి మిలిటరీ గార్డ్స్. ఆ గ్రీన్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళడానికి 10 మంది సెక్యూరిటీ చెక్లు, తర్వాత 2 రోడ్ బ్లాక్లు, ఇవి దాటుకొని వెళ్ళాం. ఏంటి, ఓన్లీ రెస్టారెంట్కి. అందుకని నేను చాలా భయంకరమైన ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నాను. ఓకే, ఢిల్లీలో చలి ఉంది, బాగా చలేస్తుంది. సో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఇది. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుండి మళ్ళీ ఢిల్లీ వచ్చి, ఎప్పట్లాగే ఇది కూడా లాస్ట్ మినిట్ ట్రిప్. ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి బాగా కనెక్టివిటీ ఉంది. ఓన్లీ 2.5 hours ఫ్లైట్. క్యామర్ అంటే ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్ ఉంది, ఎయిర్ ఇండియా ఉంది, స్పైస్ జెట్ కూడా ఉంది. సో 2.5 గంటలు, వెరీ కన్వీనియంట్. ప్రైస్ కూడా అంత ఎక్కువ కాదు, మామూలు రీజనబుల్ టికెట్ 10,000కి నాకు వచ్చింది. సో ఇంకా వెళ్ళిపోదాం. నాకు ఎప్పుడు నిద్ర ఇష్యూ, ఎప్పుడు సరిగ్గా నిద్ర ఉండదు ట్రావెల్ చేసినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా. సో మొత్తానికి ఒక అర్జెంటుగా న్యాప్ అయితే వేయాలి. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం కాబుల్. 1 గంటన్నర పడుకొని ఒకసారి షట్టర్ ఎత్తేసరికి బ్యూటిఫుల్ సీన్ చూడండి. మనం ఇప్పుడు పాకిస్తాన్ దాటుతున్నాం. పాకిస్తాన్ బార్డర్ క్రాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కాబుల్ వ్యాలీలోకి వెళ్తున్నాం. సో కాబుల్ సిటీ హిందూకుష్ మౌంటైన్స్ మధ్యలో కాబుల్ వ్యాలీ, మౌంటైన్స్ మధ్యలో ఒక వ్యాలీలో ఉంది. ఇది ప్రపంచంలో ఎత్తైన క్యాపిటల్ సిటీస్లో ఒకటి. సో పాకిస్తాన్ ఇప్పుడు దాటి మనం కాబుల్లో ల్యాండ్ అవ్వడానికి డిసెంట్ స్టార్ట్ అయింది ఇప్పుడే. అసలు మంచుతో కప్పబడిపోయి ఫిబ్రవరి నెల కాబట్టి చూసారా మొత్తం కాబుల్ సిటీ అంతా ఎలా ఉందో. అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫస్ట్ లుక్. కానీ నాకు భయం అయితే స్టార్ట్ అయింది, ఎందుకంటే మీకు చెప్పాను కదా మోస్ట్ డేంజరస్ సిటీ అని అనొచ్చు కాబుల్ని. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలీదు. సో క్షణం భయం. సో దిగుదాం.
దిగుతున్నాం, ల్యాండింగ్ అయిపోతున్నాం. ఇంకా సో గుండె నెబ్బరం చేసుకొని రెడీగా ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. చాలా హెవీ సెక్యూరిటీ ప్రెజెన్స్ ఉంది. కెమెరా తీస్తే మళ్ళీ నన్ను పట్టుకుంటారు, అందుకని ఎక్కువ రికార్డ్ చేయను. మీరు చూస్తున్నారు కదా, ఇది కాబూల్ ఎయిర్పోర్ట్, అది ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్. సో ఇక్కడ వెల్కమ్ టు ఆఫ్ఘనిస్తాన్ అని ఒక చిన్న ఇది ఉంది. ఇమిగ్రేషన్ చేశాక ఇంకా రికార్డ్ చేస్తాను మళ్ళీ. చాలా సెక్యూరిటీ క్వశ్చన్లు అడుగుతారేమో అనుకున్నా, అసలు ఇమిగ్రేషన్ అయితే చాలా చాలా ఈజీగా అయిపోయింది. లోకల్ హోటల్స్లో కిడ్నాపింగ్స్ ఎక్కువగా జరుగుతాయని ఎవరో తెలిసిన వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను డిసైడ్ చేసుకున్నాను. ఆయనేమో ఆయన తమ్ముడిని పంపించాడు. సో ట్యాక్సీ తీసుకున్నాం. ట్యాక్సీ ఏమో 1000 రూపీస్. అంటే ఆఫ్ఘనిస్తాన్ స్టాండర్డ్కి చాలా ఎక్స్పెన్సివ్ ట్యాక్సీలు. కాబూల్. Welcome Ravi to Afghanistan, Kabul. Alright, thank you so much. Afghanistan flag. Afghanistan flag है मगर इसको మీరు ఇక్కడ చూస్తున్నట్టు ప్రతి ఏరియాలోని పెద్ద పెద్ద హై వాల్స్, దాని మీద ఫెన్సెస్. ఎందుకంటే ఇది చాలా సెక్యూర్ జోను. ఎక్కడ ఏ నిమిషం బాంబులు పేలుతాయో, ఎక్కడ కార్ బాంబులు పేలుతాయో తెలీదు. ఈ ఎస్పెషల్లీ ఎయిర్పోర్ట్ ఏరియా అయితే చాలా రిస్కీ. ఎన్నో బాంబ్ బ్లాస్ట్లు అవ్వాల్సింది, ఎన్నోసార్లు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళడానికి ట్రై చేశారు. సో ఇది విషయం. సో ఆఫ్ఘనిస్తాన్ మొత్తానికి కాబూల్ చేరుకున్నాం. కాబూల్ రోడ్స్ అంటే టిపికల్ ఇండియన్ సిటీ, అంటే కాశ్మీర్ ఇలానే ఉంటుంది, ఆ విధంగానే ఉంది. కానీ చాలా ఎక్సైటెడ్. నేను ఎక్సైట్మెంట్ అయితే చెప్పలేను, ఏమవుతుందో తెలీదు. The only reasons in our country war, that's the reasons is Pakistan, because Pakistan's our enemy. Why is Pakistan your enemy? But they don't want to improve our country, and they sent to a lot of Taliban and Daesh to war start in our country, and they didn't want to improve our country. Okay. Afghanistan. I see. So all the Taliban comes into Afghanistan from Pakistan? Yes, also. Okay. A lot of Taliban sins in our country, and they supports, they send the money, and they send guns for wars for Afghan's army. But why do they do that? In Pakistan's the first war in our country, Pakistan and Afghanistan, the border of the border of Durand, the Durand lands, Durand line country. Durand line, Yes, yeah. Durand land in our country, war for Pakistan, and for us Pakistan they didn't want to ఆఫ్ఘనిస్తాన్ ఇండియా అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే చాలా మందికి ఇండియా అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పక్కపక్కన ఉంటాయి. పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి బార్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డురండ్ లైన్ అని ఒక లైన్ బ్రిటిష్ వాళ్ళు రాసేశారు, గీసేశారు. ఆ డురండ్ లైన్కి లెఫ్ట్ సైడ్, అంటే మనం వరల్డ్ మ్యాప్ని చూస్తే డురండ్ లైన్కి లెఫ్ట్ సైడ్ ఆఫ్ఘనిస్తాన్, రైట్ సైడ్ పాకిస్తాన్. ఈ డురండ్ లైన్ పెట్టేస్తే ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారు, పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కొన్ని ఏరియాస్, కొన్ని ప్రావిన్సెస్ అవి యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్కి బిలాంగ్ అవుతాయని, అంటే ఆఫ్ఘనిస్తాన్కి చెందుతాయని. పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే లైన్ గీసేశారు, ఇదే ఫైనల్ లైన్ అని. సో ఆ డిస్ప్యూట్ వల్ల చాలామంది ఆఫ్ఘన్స్కి పాకిస్తాన్ అంటే ఇష్టం ఉండదు. ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అంటే పాకిస్తాన్ వాళ్ళు పోషిస్తున్న ఒక గ్రూపు, వాళ్ళొక్కడికే పాకిస్తాన్ అంటే ఇష్టం. వాళ్ళు పాకిస్తాన్ బోర్డర్ ఏరియా జలాలాబాద్, పాకిస్తాన్లో పెషావర్, ఇటువైపు జలాలాబాద్, ఈ ఏరియాలో ఉంటారు. వాళ్ళొక్కడికే పాకిస్తాన్ అంటే ఇష్టం. ఇన్ జనరల్ అంటే ఇండియా అంటే ఎందుకు ఎక్కువ ఇష్టం అంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి పడదు, పాకిస్తాన్కి ఇండియాకి పడదు. సో ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్స్ మాట. సో అదే కాకుండా ఇండియా చాలా 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 వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ బాంబింగ్లో పోతే ఇండియా తన డబ్బులతో మొత్తం కొత్త ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ని సెటప్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మొత్తంలో బిగ్గెస్ట్ ఫ్లాగ్ కూడా ఇండియా బ్రదర్హుడ్ మీద గిఫ్ట్ ఇచ్చింది. సో అందుకని ఇండియన్స్ అంటే ఇష్టం. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నాకు హిందీ అంతంత మాత్రం వచ్చు. అంతంత మాత్రం అంటే ఫ్రీగా కమ్యూనికేట్ చేయగలను, మాట్లాడగలను, అర్థం చేసుకోగలను, కానీ ఫ్లూయెంట్గా మాట్లాడలేను. ఆఫ్ఘనిస్తాన్లో నేను కలిసిన 90% మంది హిందీ చాలా ఈజీగా మాట్లాడగలిగారు, చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలిగారు. నేను ఎందుకని అడిగితే జనాలు చెప్పేది ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్లో మీకు తెలుసు కదా ఎప్పటి నుంచో వార్. ఆఫ్ఘనిస్తాన్ సాబ్రిక్వెట్ ఏంటంటే గ్రేవ్ యార్డ్ ఆఫ్ ద ఎంపైర్స్. అంటే రష్యన్ ఎంపైర్ వచ్చింది, కేవలం ఆఫ్ఘనిస్తాన్ వల్ల కూలిపోయింది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళు పెట్టిన ఖర్చు, కోల్డ్ వార్ ఫైట్ చేసినప్పుడు. తర్వాత అమెరికా వచ్చింది, 9/11,
ఎప్పుడైంది 2001. అంటే 20 ఏళ్ళు అమెరికా ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది, చివరికి ఆల్మోస్ట్ విత్డ్రా అయిపోయే స్టేజ్లో ఉంది. అంటే బిలియన్స్ అండ్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టినా కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఎవరు ఏం చేయలేకపోయారు. అందుకని దాన్ని గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎంపైర్స్ అంటారు. సో ఎప్పుడు ఇటర్నల్ స్ట్రైక్, ఇటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి జనాలందరూ ఏం చేస్తారు, సినిమాలు, ఒక గవర్నమెంట్ వస్తుంది సినిమాలు బ్యాన్ చేస్తుంది ఎందుకంటే అగేన్స్ట్ ఇస్లాం అని, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, పాకిస్తాన్ తాలిబాన్ వచ్చినప్పుడు సినిమాలు ఇండియన్ బ్యాన్ చేశారు. సో బేసిక్గా ఏంటంటే అందరి దగ్గర పైరేటెడ్ సీడీలు ఉంటాయి, అందరూ కూడా ఇండియన్ సినిమాలు, ఇండియన్ సోప్లు, హిందీ ఫ్యామిలీ షోస్ అన్నీ ఫాలో అవుతారు కాబట్టి అందరికీ హిందీ బాగా వచ్చు. So he was saying that Pakistan is causing all the problem. Yeah. Pakistan को क्या मिलेगा आपको तकलीफ में रखकर? पाकिस्तान को ये मिलेगा भाई, ये हमारे अफगानिस्तान लोग और पाकिस्तान लोग जो है, पाकिस्तान ने ड्यूरल लैंड को अफगानिस्तान से छीना है. Okay. जब अफगान लोग ड्यूरल को नहीं लेना, जब उसको वापस नहीं लेना, ये वार नहीं रुकेगी. अब तो पाकिस्तान नहीं क्या बोलते हैं उसमें, Pakistan don't want to leave this lands. I see. Yeah. So that's why there's a problem between Pakistan and India. That is the big problem of Afghanistan and Pakistan. What about India? India is a good country and like brothers. Afghanistan and India is like brothers. That sounds good, man. Yeah, that's a good man. India don't want to. India want to prove Afghanistan. Okay. Yeah. Okay. And Pakistan don't want to improve Afghanistan. Okay. Because पाकिस्तान एक करता है जो अफगानिस्तान उससे आगे नहीं होगा, उसके पीछे होगा. ये बिगेस्ट प्रॉब्लम है. अफगानिस्तान को, पाकिस्तान को क्या मिलेगा जो हम आगे नहीं होंगे. ओके, मालूम हो गया. And fenced neighborhoods. సో వాళ్ళిద్దరూ చెప్పిన ఇంగ్లీష్ అండ్ హిందీ కామెంటరీలో మీరు విన్నారు కదా. సో మీకు అర్థమై ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి అసలు బేసిక్గా ప్రాబ్లం ఏంటి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు క్లోజ్ అని. సో ఇది ఎక్సైట్మెంట్ స్టార్టింగ్ డే కాబుల్లో. సో ఈ మంచులో కలర్ఫుల్ హౌసెస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి. ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్స్కేప్స్ అయితే చాలా 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 బ్యూటిఫుల్. అంటే వాళ్ళకి కానీ సివిల్ వార్ లేకపోయి ఉంటే, అన్ని ఎంపైర్లు కొలగొట్టపోయి ఉంటే ఎంత అందంగా ఉండేదో. మళ్ళీ స్టార్ట్ అయిపోయే వాల్స్, ఏ కార్నర్కి వెళ్ళినా పెద్ద పెద్ద వాల్స్, అంత బ్యారికేడెడ్, అంత సెక్యూరిటీ ఇష్యూ ఇక్కడ. కాబుల్లో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. ఎయిర్పోర్ట్ ఏమో ఒక కార్నర్లో ఊరవతలు ఉంది కాబట్టి హై సెక్యూరిటీ జోన్లో. అక్కడ నుండి నేను మీకు చెప్పినట్టు 1000 రూపీస్ అయింది. కానీ సిటీ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఆ రంగులు కానీ, ఆ కలర్ఫుల్ హౌసెస్ కానీ, మౌంటైన్స్ మీద, అంటే కాబుల్ వ్యాలీలో ఉన్నాం ఇప్పుడు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనమేమో ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్లు ఊరు లోపలికి వచ్చి ఇప్పుడు ఈ ఏరియాలో ఒక లోకల్ హౌస్లో ఉంటున్నాం కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ చాలా ఎక్సైటెడ్గా ఉంది. లోకల్ ఫ్యామిలీతో ఉండడం, హోటల్లో ఉంటే సెక్యూరిటీ రిస్క్ అని మీకు ఆల్రెడీ చెప్పాం కదా, అందుకని ఎందుకంటే ఇది ఒక పెద్ద మద్రాసా. ఇక్కడ మన ఏరియా, ఇక్కడ ఉంటున్న ఏరియాలో ఇది ఒక పెద్ద మద్రాసా, మాస్క్ అండ్ మద్రాసా. Hello Ravi, welcome to Kabul, Afghanistan. Very good, thank you sir. What are you making? Okay. What are you making? I will prepare egg for you. Okay. It's time, I have not many times. Yeah. I want to prepare a small dish issue for just we have 1 hour. Okay. 1 hour. After that, I will go back to the office. Back to office. Fantastic. అదీబ్ అని హోస్ట్ నేను వచ్చానని ఆఫీస్ నుంచి ఒక గంట టైం తీసుకొని వచ్చి నా కోసం ప్రిపేర్ చేశాడు ఎగ్ కర్రీ. ఆకలేస్తుందని చూడండి ఎలా తింటున్నారో. ఇది ఆఫ్ఘన్ స్టైల్. బ్రెడ్ అలా అంటే ఒక కార్పెట్లా మ్యాట్లా వేసి దానిపైన వేసి తింటారన్నమాట. హాట్ టీ కూడా చేశాడు. ఇది బ్యూటిఫుల్ వ్యూ ఆయన అపార్ట్మెంట్ నుండి. చాలా చాలా బాగుంది ఈ వ్యూ. సో ఇప్పటిదాకా మీకు ఆఫ్ఘనిస్తాన్ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఇంకా నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆ దూరంగా మీకు కనిపిస్తుంది కదా, అదే ఇండియన్ పార్లమెంట్, అంటే ఇండియా కట్టించిన పార్లమెంట్. అది మీకు డీటెయిల్గా నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను.
ఓకే, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. ఇది తెలుగులో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఎక్స్పీరియన్స్. ఇప్పటిదాకా తెలుగులో వ్లాగ్స్ చూడలేదు, సో అందుకని మీకు ఇన్ఫర్మేటివ్గా ఉండి మీకు నచ్చిందని అనుకుంటాను.